ఈరోజు స్పెషల్ వచ్చేసి వరల్డ్లో బెస్ట్ రెసిపీ, అమృతం లాంటి టేస్ట్. ఇంకా ఎందుకు ఆలస్యం, అమ్మని ఆవకాయని మర్చిపోలేంగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మామిడికాయలు తీసుకొచ్చా ఫ్రెష్గా పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి రెడీ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. మనకు మామిడికాయలు వచ్చేసరికి అండి 2 కిలోలండి. ఈ 2 కిలోలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొచ్చానండి. ఇప్పుడు ఆ పైన పొర ఉంటుంది కదండి, మామిడికాయ పొర, అది తీసేసి ఒక 20 నిమిషాల పాటు ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకున్న తర్వాత మనము మసాలాలో కలుపుకుందాం. మామిడికాయ ముక్కల పైన ఇలా పొర ఉంటుంది కదా, ఇలా పొర ఇలా తీసేద్దామండి. చూడండి, నేను 1/2 కిలో ఆవాలు తీసుకున్నానండి. మనకు ఆవు పిండి కావాలి కాబట్టి ఇలా ద్వారగా వేపుకొని చల్లార్చిన తర్వాత మనము పిండి తయారు చేసుకుందాం. 50 గ్రాములు మెంతులండి, 1/2 కిలో చిన్నిలపాయలు ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఒక మిక్సీ జారాలు వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకుందాం మనం. చూడండి, మనకు మామిడికాయ ముక్కలు బాగా ఆరినాయండి. ఇప్పుడు మనము పచ్చడి తయారు చేసుకుందాం. మనం ముందుగా 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి. మామిడికాయ ముక్కలు వచ్చేసరికి 2 కిలోలండి. 2 కిలోలకి 1/2 కిలో కారం వేస్తున్నానండి. మనం కారం తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో 3/4 గ్లాసు సాల్ట్ వేస్తున్నా. మెంతి పిండి అండి, 1/2 కిలో ఆవు పిండి అండి. నవీన ఆయిల్ ప్యాకెట్ తీసుకో. మనకు వచ్చేసరికి 2 కిలోలు మామిడికాయ ముక్కలండి. 2 కిలో మామిడికాయల ముక్కలకి నేను 1 ప్యాకెటు శనగ నూనె పోస్తున్నా. కచ్చాపచ్చిగా దంచుకున్నాం కదండి చిన్నిలపాయలు, ఆ చిన్నిలపాయలు వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మన నవీన చేత మసాలా అంతా కలిపించానండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేయమ్మా. వేసేసి మొత్తం బాగా కలుపు. మామిడికాయ ముక్కలుగా బాగా మసాలా పట్టించు. మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు పైన ఒక గుప్పుడు చిన్నిలపాయలు వేస్తున్నా. చూడండి, మనం ఒక డబ్బా తీసుకున్నామండి. ఆ డబ్బా కడిగి శుభ్రంగా తడి లేకుండా బాగా తుడుచుకొని ఎండబెట్టుకొని ఆ డబ్బాలో ఇప్పుడు కాస్త నూనె పోస్తున్నానండి. నవీన ఒకసారి పచ్చడి కలుపు. బాగా కలిపి ఆ డబ్బాలో వేసేవా పచ్చడి. ఇప్పుడు మనము బాగా కలుపుకున్నాం కదండి, ఒక డబ్బాలో స్పేర్ చేసుకుందాం. సపరేట్ డబ్బాలాగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పైన ఆయిల్ వేద్దాం. ఇలా కొంచెం పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాం. మనం ఈ విధంగా మూత పెట్టుకున్నాం కదండి. ఈరోజు పచ్చడి తయారు చేసిన టయానికి రేపు అదే టయానికి పచ్చడి బాగా కలుపుకోవాలండి. మనకి నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత ఎవరైనా ఇష్టంగా తినేది ఈ రైసే కదండి. అబ్బా, సూపర్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, యోక్షు, ఆవకాయ పచ్చడి రెడీ. కొంచెం టేస్ట్ చెప్పు, ఎలా ఉంది? అదిరిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూస్తున్నాను. సూపర్ అండి. నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ.